హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ డే తెలుగు. నేను శ్రీనివాస్. వరుసగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. నిన్న పెరిగిన బంగారం ధర ఈరోజు మళ్ళీ అయితే పెరిగింది. మనం చూసుకోవచ్చు. గత 2 రోజుల నుంచి కూడా బంగారం ధర దాదాపు 1000కి పైగా పెరిగింది. ఈ నేపథ్యంలో బంగారం ధర మళ్ళీ పెరుగుతుందా అని చెప్పేసి కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. అయితే బంగారం ధర భారీగా పెరిగే అవకాశం లేదని చెప్పేసి కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే బంగారం ధర పీక్ స్థాయికి వెళ్ళిపోయింది. ఇక నుంచి పెరిగే అవకాశం లేదని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు. ఒకవేళ పెరిగినా కూడా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50,000కు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే 1,27,050 వద్ద కొనసాగుతుంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర మనం చూసుకున్నట్లయితే 1,16,460 వద్ద అయితే కొనసాగుతుంది. అయితే ఈ బంగారం ధరలు ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి తప్ప భారీగా పెరగడం గానీ, భారీగా తగ్గడం గానీ ఉండదని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు. ఓకే. మన దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకసారి బంగారం ధర మనం పరిశీలించినట్లయితే హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,27,050 వద్ద ఉండగా, ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,16,460 వద్ద అయితే కొనసాగుతుంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,27,870 ఉండగా, ఇక 22 క్యారెట్ల తులం బంగారం ధర 1,17,210 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక బెంగుళూరులో 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,27,050 వద్ద ఉండగా, ఇక 22 క్యారెట్ల తులం బంగారం ధర 1,16,460 వద్ద అయితే కొనసాగుతుంది. అయితే బంగారం ధరకు సంబంధించి కూడా నిపుణులు ఏం చెప్తున్నారంటే ప్రపంచ పరిస్థితులు కావచ్చు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, వివిధ దేశాల బ్యాంకులు సెంట్రల్ బ్యాంకులు ఏవైతే ఉంటాయో అవి కూడా భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో అయితే ప్రస్తుతం బంగారానికి అయితే డిమాండ్ ఉందని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. అయితే భారీగా పెరిగేందుకు అవకాశం లేదని చెప్తున్నారు. పెరిగితే 1,50,000 వరకు పెరిగే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే వారు క్రమక్రమంగా పెట్టుబడి పెడితే మంచిదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక వెండి ధరకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కిలో వెండి 1,74,100 వద్ద అయితే కొనసాగుతుంది. వెండి కూడా మనం చూసుకోవచ్చు. గత కొద్ది రోజుల నుంచి భారీగా పెరిగిన వెండి ధర అయితే సడన్గా పడిపోయింది. ఇప్పుడు వెండి ధర కూడా బంగారం ధర లెక్క ఫ్లక్చుయేషన్ అవుతుంది, హెచ్చు తగ్గులు అయితే ఉంటున్నాయి. అయితే ఈ బంగారం కావచ్చు, వెండి కావచ్చు ఈ రేంజ్లోనే ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్నాం. మనం చూసుకోవచ్చు బంగారం ధర గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దాదాపు 50%కి ఎక్కువగానే పెరిగింది. కానీ ఇప్పుడు మాత్రం ఆ స్థాయిలో పెరిగే అవకాశం లేదని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు.